మాకైంది ఖర్చు. మీ అందరూ విజయవాడ పోతాను, అందరూ విజయవాడలో సిటీలో నుంచి పోతాంటారు. రెండో ఫ్లైఓవర్ కనిపిస్తుంది, మన హయాంలోనే కట్టాం పూర్తిగా. 35 కోట్లు కిలోమీటర్లకు అయితే ఇది 170 కోట్లు. నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది బంగారంతో ఏమైనా కడతానారా ఆడేమన్నా అని చెప్పి. బంగారు బిస్కెట్లు ఏమైనా లోపల ఏమైనా పెట్టినారా? స్మార్ట్ గా బంగారు బిస్కెట్లు కనపడేట్టుగా పెట్టినారా? అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కు 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు. 6 లేన్ మన దగ్గర 53 కోట్లు కిలోమీటర్కి. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట. అడిగితే ఎదురుదాడి. అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, 7 ఏళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్లు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకో 50 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇది అందరు నిజంగా గమనించాలా. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టి చెప్తే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అది ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను
ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాన్. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశాం. స్వార్థమేం లేదు, మోస్ట్ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని, రాష్ట్రానికి గుదిబండ కాకుండా మరోవైపున ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తూ మోస్ట్ ప్రాక్టికల్ గా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తూ ఆ దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలు న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాద్ తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలు న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం.